వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే క్యారెట్ హల్వా అనమాట. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా, కానీ క్యారెట్ తినమంటే ఎక్కువగా అంతగా ఇష్టంగా తింటూ ఉండరు కదా కొంతమంది. అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టేస్తే బాగా తినేస్తారు అనమాట. ఇలా క్యారెట్ హల్వాని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. పిల్లలు కూడా దీనిని ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా ఈ క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్లు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి, తురిమి పెట్టేసుకోవాలి. ఇక్కడ తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఈ కప్పుతో నేను కొలుచుకుంటున్నాను. ఒక 4 కప్పుల వరకు, కొంచెం తక్కువ ఉందన్నమాట లాస్ట్ కప్పులో. ఇక్కడ 4 కప్పుల వరకు క్యారెట్ తురుము తీసేసుకున్నాను. ఇలా తురిమి పెట్టేసుకోండి. కొంచెం పెద్దగా అయినా తురుముకోవచ్చు, లేదు అంటే ఇలా తురుముకోవచ్చు. కొంచెం ఇలా సన్నగా తురుముకుంటే త్వరగా వేగిపోతుంది క్యారెట్. తర్వాత ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి మందమైన కడాయి తీసేసుకోండి. తర్వాత అందులోకి నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత, ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కాజు అలాగే బాదం వేసేసుకుంటున్నాను. కాజు బాదము దీనితో పాటు పిస్తా అయినా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇందులోకి ఎండు ద్రాక్ష అంత టేస్టీగా ఉండదు క్యారెట్ హల్వాలోకి. మీకు ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళు ఉంటే ఎండు ద్రాక్ష కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు అలాగే బాదం వేసాను. అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే క్యారెట్ వేయించడం కోసం కొంచెం ఎక్కువ నెయ్యి వేసేసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా ఈ నెయ్యి అంతా క్యారెట్ తురుముకి పట్టేలా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంక ఇలానే కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఈ క్యారెట్ తురుము బాగా వేగే వరకు మూత పెట్టేస్తే కొంచెం త్వరగా వేగిపోతుంది క్యారెట్. ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. మధ్యలో ప్లేట్ తీసి చూసుకుంటూ కలుపుకుంటూ వేయించేసుకోండి, సరిపోతుంది. ఒకసారి నేను ఇక్కడ ప్లేట్ పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇలానే ఒక 4-5 టైమ్స్ అలా ప్లేట్ పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇది బాగా వేగిపోవాలి. చూసారు కదా, ఇలా క్వాంటిటీ తగ్గిపోతుంది. బాగా వేగిపోయిన తర్వాత క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇలా బాగా తగ్గిన తర్వాత కొంచెం చూసుకోండి, ఎలా ఎంతవరకు వేగిందో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఇలా ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఇలా అంటే కొంచెం మెత్తగా అయిపోతుందన్నమాట. అలాంటప్పటి వరకు బాగా వేయించేసుకోవాలి. అలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కాచి చల్లారబెట్టుకున్న పాలని 1 కప్పు వరకు తీసేసుకున్నాను. అలాగే కొంచెం ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువ, 1 కప్పు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే అవి కూడా యాడ్ చేసేసాను నేను. పాలు ఇంకా కొంచెం అటు ఇటు అయినా పర్లేదన్నమాట, కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా పర్లేదు. ఆ పాలని ఇందాక క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాం కదా, అదే కప్పుతోనే పాలు కూడా వేసేసాను. ఈ పాలల్లో కాసేపు క్యారెట్ ఉడికించుకోవాలి మనం, బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇంకా మూత పెట్టేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. ఇందులో పాలు అన్నీ మొత్తం బాగా ఇమిరిపోయి కొంచెం గట్టి పడిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం క్యారెట్ తురుము పాలు కొలుచుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు వరకు చక్కెర కూడా తీసేసుకోవాలి. 1 కప్పుకి కొంచెం తక్కువ వేసాను. క్యారెట్ తురిమేటప్పుడు కొంచెం తక్కువ ఉన్నింది కదా, కొంచెం షుగర్ కూడా తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసాను, యాలకుల పొడి అది కూడా వేసేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి ఫ్లేవర్ బాగుంటుంది, తప్పకుండా కొంచెం యాలకుల పొడి యాడ్ చేసేసుకోండి. కొందరు ఫ్లేవర్ అంతగా ఇష్టపడుతూ ఉండరు కదా, వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఇలా కొంచెం అందులో షుగర్ వేసిన తర్వాత లూజ్గా అయిపోతుంది కదా, అది కూడా కొంచెం గట్టి పడే వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి లాస్ట్లో నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. నెయ్యి అంటే ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు ఇలా లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసేసుకొని
ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇంక ఉండే కొద్దీ ఇంకా కొంచెం గట్టి పడుతుందనమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారు కదా! ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి, సరిపోతుంది. ఈ క్యారెట్ హల్వాని చేయడం చూసారు కదా! చాలా చాలా సింపుల్. అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.